జయ జయ శంకర హర హర శంకర. శ్రీ గురుభ్యో నమః. స్వామి, మీలో మేము శంకర భగవత్పాదాచార్యుల వారి దర్శనం చేస్తున్నాం. మీరు కాకినాడ పట్టణానికి దూరంగా తిమ్మాపురంలో ఉన్నటువంటి ఈ గ్రామీణ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ చాతుర్మాస్యం చెయ్యాలి అని ఇంత ప్రేమతో ఇక్కడికి వచ్చి ఈ పల్లెటూరు జనాల మధ్యలో చాతుర్మాస్యం చేయడం వల్ల వాళ్ళ జీవితంలో గొప్ప కళ నెరవేరి ఎంతో ఆనందిస్తున్నారు. ఈ సందర్భంగా సర్వసాధారణంగా పీఠానికి సంబంధించిన వారు కామకోటి పీఠం మీద విశేషమైన భక్తి కలిగిన వాళ్ళకి సహజంగా ఉండే కొన్ని విషయాల గురించి మీ దగ్గర తెలుసుకోవాలని ప్రయత్నం. స్వామి, మనకి వచ్చేటటువంటి ఉత్తరాలు, మనం రాసే ఉత్తరాల మీద పీఠంలో శ్రీ శంకర భగవత్పాదాచార్య పరంపరాగత మూలాంనాయ అన్న మాట వాడతాం కదా స్వామి. ఆ మూలాంనాయ అన్న మాటకి అర్థాన్ని కొద్దిగా వివరణ చేస్తారా స్వామి? అంటే ఇక్కడ మీరు మొదలు చెప్పారు, ఇక్కడ ఉండే ప్రజల జీవితంలో మాత్రమే కాదు, బ్రహ్మశ్రీ చాకండి కోటేశ్వరరావు జీవితంలో కూడా ఈ చాతుర్మాస కోసం 3 సంవత్సరంగా కృషి చేసి ఇక్కడికి పీఠాన్ని తెప్పించి ఈ చాతుర్మాస్యం వ్యవస్థ చేయాలనే ఈ ప్రయత్నం యొక్క సఫలత కూడా దీంట్లో ఉన్నది. అంటే ఈ ప్రాంతంలో జరిగే, అంటే గోదావరి ప్రాంతం ఒక సందర్భంలో సంస్కృతికి ఒక ఆకరంగా, ఒక నిధిగా ఉండేది. ఇంత పురాతన సంస్కృతి, పవిత్రమైన సంస్కృతికి ఈరోజు తరం వాళ్ళు కొంచెం దూరం అయిపోతుంటే ఇక్కడి ప్రదేశానికి చెందిన వారు దూర దేశంలో ఉంటే వారిని అందరినీ కూడా ధర్మపరంగా మీరు దగ్గరికి తీసుకొస్తున్నారు కనుక ఈ గోదావరి ప్రాంతంలో ఈ పంచారామ క్షేత్రం ఇత్యాది ప్రసిద్ధమైన ఈ పుణ్యక్షేత్రం సప్త గోదావరి ప్రాంతంలో ఇలాంటి ధార్మిక సామాజిక కార్యక్రమాలన్నీ కూడా ప్రోత్సహించడం కూడా మా యొక్క రాక యొక్క ఒక ఉద్దేశ్యం. ఈ ప్రజల్ని సంతోషించడం అనేది ఒకటి, ప్రజల కోసం కృషి చేస్తున్న వారిని ప్రోత్సహించడం కూడా మా యొక్క ఒక ప్రధాన ఉద్దేశము. ఇక్కడ మీరు అడిగిన ఈ కంచికామకోటి పీఠం, మూలాంనాయ సర్వజ్ఞ పీఠం అంటారు. అది అంటే శంకర భగవత్పాదాచార్యులు దేశమంతా పర్యటన చేసి అనేక ప్రసిద్ధ క్షేత్రంలో పీఠంని స్థాపించి చిట్ట చివరికి ఆయన శ్రీచక్రము స్వయమాలికత్ అని చెప్పి కంచి కామాక్ష్యం వారి సన్నిధిలో స్వయమే ఆయన శ్రీచక్రం స్థాపితం చేశారు. కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్య యంత్రస్థాపన దీక్షితాయ నమః అని శంకర భగవత్పాదాలు చెప్పుకుంటాం. కామకోటి అంటే లలితా త్రిశతి భాష్యములో శంకరాచార్యులు చెప్తున్నప్పుడు కామకోటి శ్రీచక్రం నిలయం యస్యాస కామకోటి ద్వయ, అంటే కామకోటి అనేది శ్రీచక్రం యొక్క పర్యాయ పదం. అందుకని అక్కడ కంచిలో మీకు తెలుసు, కంచి మహాత్మ్యం అన్ని చెప్పారు. ఇక్కడిని ఆంధ్రదేశం నుంచి వచ్చి ఈ చాగంటి వారి ఈ గుడి చెప్పారు, రాముల వారి గుడి చెప్పారు, అది ఎక్కడ ఉందని ఇలాంటి అడుగుతారు. అలా ఆ కామకోటి అనేది శ్రీచక్రం యొక్క పర్యాయ పదం కనుక ఆ శ్రీచక్రంలో అమ్మవారు నివాసం చేస్తున్నారు కనుక ఈ పీఠానికి ఈ కంచి పీఠం కనుక ఈ కామకోటి పీఠం అని పేరు రావటం అది ఒకటి. కోటి అంటే అంతం. అక్కడ 3 విమానాలు ఉన్నాయి. విమానం 3 ఉంది. కంచి ఏకాంబరేశ్వరుడు యొక్క విమానం రుద్రకోటి విమానం అంటారు. కంచి వరదరాజస్వామి విష్ణు కంచి యొక్క విమానం పుణ్యకోటి అంటారు. కంచి కామాక్ష్యం వారి యొక్క విమానం పేరు కామకోటి. రుద్రకోటి, ఆ పుణ్యకోటి, కామకోటి అని 3 విమానాలు అక్కడ ఉన్నాయి. ఈ శ్రీముఖంలో కూడా మీకు తెలుసు త్రైస్త్రింశత్ కోటి దేవతా సేవిత అని మీరు ప్రవచనాల్లో అది చెప్తారు. అది అక్కడ ఒక కోటి ఉంది. ఈ కోటి అనేటప్పుడు కామన, కోరికల యొక్క అంతం. దీని తర్వాత కోరికలు ఉండేదానికి అవకాశమే లేదు.
అంటే ఉత్కృష్టమైన కోరిక ఏముంటుంది? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. గొప్ప కోరిక, ఉత్తమమైన కోరిక, అలభ్యమైన కోరిక జ్ఞానం అనేది. ఈ జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తున్నారు. అందుకని ఈ కామకోటి కామనలకు, విజ్ఞప్తులకి, కోరికలకి అంతమైన, సీమమైన, నిస్సీమ మహిమయైన అమ్మవారు ప్రసాదించే జ్ఞానాన్ని ఈ పీఠం అందిస్తుంది కనుక ఈ కామకోటి పీఠం. మూలాన్యాయం అంటే ఇది నేషనల్ వైసు, ఇది దేశవ్యాప్తంగా ఇదన్నీ ప్రధానంగా ఉండి చేస్తుంది. సర్వజ్ఞ పీఠం అంటే శంకర భగవత్పాదాచార్యుడు వారి కాంచీ క్షేత్ర ఆగమన సమయంలో అక్కడ కంచిలో సర్వజ్ఞపీఠ అధిరోహణం చేసినట్టుగా మనకు వారి చరిత్ర గ్రంథాలు కొన్ని తెలిపిస్తున్నాయి. దాంట్లో అప్పుడు ఒక శిష్యుడు, చిన్న వయసు, తామ్రపర్ణి తీరం నుంచి ఒక చిన్న శిష్యుడు ఆయన శాస్త్రార్థం చేస్తున్నప్పుడు వచ్చారట. ఆయన సన్యాసాశ్రమం ఇచ్చి, ఆయన్నే పీఠాధిపత్యం ఆయనకిచ్చి సర్వజ్ఞాత్మేంద్ర సరస్వతి అని నామకరణం చేసి, అలా అంటే అందరూ వచ్చి ఆయనతో చర్చించారు. ఇంకా ఒక తమాషాగా ఒకటి చెప్తారు, ఎవరో ఈ పాదరక్ష పనిచేసిన వాళ్ళు వచ్చారు, ఈ విద్య మీకు తెలుసా అని అడిగారు శంకరాచార్యుని. అప్పుడు సూదితో ఈయన ఇట్లా ముక్కుని ఇట్లా సరి చేశారు. అంటే అన్ని కర్మ ధర్మ సూక్ష్మాల్ని శంకరాచార్యులు తెలుసుకున్న వాళ్ళు అంటారు. అలా సర్వజ్ఞ పీఠారోహణం అనేక శాస్త్రాలన్నింటినీ కూడా ఆయన యొక్క ప్రతిభని, ఆయన యొక్క జ్ఞానాన్ని అవసరమైనప్పుడు ప్రకటనం చేసిన చోటు అది. అంతే, ఆయన చెప్పుకోరు కదా శంకరాచార్యులు, నేను జ్ఞాని అని చెప్పుకుంటారా? అది కదా చెప్తారా? అందుకని అలా పీఠానికి పేరు ఈ కామకోటి పేరు అని వస్తుంది. చాలా గొప్పగా మాకు తెలియజేశారు స్వామి. ఎన్నో విషయాలు సూక్ష్మంగా చాలా బాగా అందించారు. దీనివల్ల మాకు ఆ రుద్రకోటి విమానం, అలాగే పుణ్యకోటి విమానం, అమ్మవారిది కామకోటి విమానం, అట్లాగే అంతమంది దేవతలు కోటి సంఖ్యతో సేవించడం, కామములకు అంశైనటువంటి తల్లిగా, చిట్ట చివర జ్ఞానాన్నిచ్చే తల్లిగా కామాక్షి పరదేవత ప్రకాశించడం, ఇన్ని విషయాలు చాలా తేలికగా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పారు స్వామి. సర్వసాధారణంగా ఎక్కడ చూసినా వేదం ఇంత వ్యాప్తి చెందింది ఇవాళ అంటే దానికి కామకోటి పీఠం చాలా ప్రధాన భూమికని పోషించిందని, ప్రత్యేకించి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క కాలంలో అంతరించిపోతున్న వేదశాఖల్ని కూడా ఆయన ఎంతో పరిశ్రమ తీసుకుని కష్టపడి దానికోసం కంకణబద్ధులై ఉద్ధరించారని, కామకోటి పీఠం ఇంత పరిశ్రమ చేసి ఉండకపోతే బహుశः వేదం ఇంత వ్యాప్తి చెందేది కాదని విద్వాంసులు అంటూ ఉంటారు. ఇది నాబోటిగాడికి విన్నప్పుడు పులకరింతగా ఉంటుంది. ఈ వేద పరిరక్షణ విషయంలో కామకోటి చేసిన ఇంత గొప్ప సేవ గురించి మీరు చెప్పగా విని సంతోషించాలని కోరిక స్వామి. మీరు చెప్పిన విషయం నిస్సందేహంగా మన కంచి స్వామివారి యొక్క దృఢతరమైన, అనుసూతమైన, ప్రత్యేక శ్రద్ధ చూపించిన కృషి చేత ఇది సాధ్యమైంది. అంటే వారి తపస్సు ఒక కారణం, వారి సంకల్పం ఒక కారణం, వారి యొక్క ప్రకల్పాలు, పథకాలు ఒక కారణం. అంటే లుప్త ప్రాయం, ఇంకా చెప్పేవాళ్ళు భావితరానికి లేదనే ఒక స్థితిలో ఉన్న అథర్వవేదాన్ని ఈరోజు మనం 200 మంది 300 మంది అథర్వవేదం పఠిస్తున్నారంటే దానికి కారణం ఆ సమయంలో ఆ గుజరాత్కి 2 యజుర్వేద పండితుల్ని పంపించి మీరు నేర్చుకురండి అని అన్ని వాళ్ళకి ఏర్పాట్లన్నీ చేసి, అంటే ప్రవర్తితో దీప ఇవ ప్రదీపాత్ అని కాళిదాసులు చెప్పినట్టుగా ఆ స్వశాఖ అధ్యయనం చేసిన ఆ పంచోలి అని ఒక ఆయన గుజరాతీ ఆయన గురుముఖంగా వేదం నేర్చుకోవాలి. ఈ వేద పరంపర అనేది ఆ శృతి అంటారు కదా, అందుకని అది తరతరాలుగా వస్తున్న స్వచ్ఛమైన, పవిత్రమైన, పరంపరాగతమైన ఈ వేద ధర్మాన్ని కాపాడాలని అథర్వవేదాన్ని పునరుద్ధరించినారని చెప్పవచ్చు. అంటే దాన్ని
మళ్ళా మనకి ఎలా వేదానుద్ధరతే జగన్ నివహతే అని ఈ జయదేవ స్తుతిలో వేదానుద్ధరతే అని చెప్పారో, అలా మన కంచి పరమాచార్యులు మహాస్వామి వారు అథర్వవేదాన్ని, అది ఎక్కడో లుప్తప్రాయమైన దాన్ని ఆ దీపం నుంచి మహాదీపాన్ని ఆయన కలిగించారు. కార్తీక దీపాన్ని ఆయన కొండలో వెలిగిస్తారే మహాదీపం, అలా భరణి దీపం గుడిలో వెలిగిస్తారు అరుణాచలంలో, సాయంత్రం మహాదీపం అలా స్వామివారు చేశారు. అది సందేహం లేకుండా అది వారి యొక్క తపస్సు చేతనే జరిగిన విషయం. ఇది ఒకటి. రెండోది వారు అనేక సంఘటనల్ని చూశారు. వారి జీవిత కాలంలో, కార్యకాలంలో అనేక సంఘటనలు, అంటే దేశవ్యాప్తంగా, అంటే విశ్వవ్యాప్తంగా అనేక మార్పులను చూశారు. 1907వ సంవత్సరం వారి పీఠానికి వచ్చిన సందర్భంలో, తర్వాత మన దేశం యొక్క పక్కన దేశంలో అనేక సిద్ధాంతపరమైన మార్పులు, నిర్వహణపరమైన మార్పులు, అన్య దేశం యొక్క నిర్వహణ ఇక్కడ ఈ పక్కన దేశాలు అని వారు వరల్డ్ హిస్టరీ తెలుసుకున్నవారు. ఇంకా చెప్తే వారు పూర్వాశ్రమంలో ఫ్రెంచ్ భాష కూడా మాట్లాడేవారు. అంటే పాండిచ్చేరి సమీపంలో జనించినారు కనుక ఆ భాషలో కూడా వారికి పరిచయం ఉండేది. అలా చేస్తూ వారికి సమదృష్టి, శాస్త్రదృష్టి, దీర్ఘదృష్టి, సమదృష్టి, అందరినీ మంచిగా చూడాలి. పెద్ద డబ్బు ఉండేవాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వారు, పేదవాళ్ళు, అందరిలో భగవంతుని యొక్క కామక్షేమ వారి యొక్క దయార్ద్ర యా దృష్టి శిశిరముపచారం రచయతి, అలా సమదృష్టి. ఇంకోటి కృపాదృష్టి, అది శాస్త్రదృష్టి. ఏది చూసినా శాస్త్రం అనుమతిస్తుందా, శాస్త్రం ఒప్పుకుంటుందా. అంటే ధర్మరాజుని పురాణంలో చెప్తారు కదా, అన్ని లోకం చూడమన్నారు, అన్ని ఆయనకి మంచిగానే కనిపిస్తుంది అంటారు. అలా మన స్వామివారికి శాస్త్రదృష్టి. ఏది అంగీకరించాలన్నా, దేనైనా ఆమోదించాలన్నా, దేనైనా ప్రోత్సహించాలన్నా శాస్త్రం ఒప్పుకుంటుందా, శాస్త్రం అంగీకరిస్తుందా. అందుకని తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. అలా వారి దృష్టి అనేది శాస్త్రదృష్టి. ఈ సమదృష్టి, దీర్ఘదృష్టి. అంటే సంపాతి ఎక్కడో ఇక్కడ కూర్చుని ఎక్కడో శ్రీలంక గురించి చెప్తుందని మీరు పురాణాల్లో చెప్తారు. అలా మన స్వామివారు ఇక్కడ మాత్రం చూడకుండా త్రికాలాబాధ్యంగా ఉంటుందా, నిన్న ఏం జరిగింది, నేడేం జరుగుతుంది, రేపు ఏం జరగాలి, ఏం జరగవచ్చు, ఇవన్నీ కూడా వారు ఆలోచించి ఈ వేదశాస్త్ర, ఈ సనాతన ధర్మం యొక్క ప్రచారానికోసరం అందరితో సౌమ్యంగా, అంటే స్వామివారు బ్రిటిష్ ఇండియాలో కూడా వారు ఈ యాత్రలన్నీ చేశారు. ఈ భాగ్యనగరం వేరు యొక్క ఇంకొకరు నమ్మకం ఉన్న వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు కూడా అక్కడికి వచ్చి వారందరూ కూడా స్వామివారికి మానసన్మానాలన్నీ చేశారు. ఆ హైదరాబాదులో 40 రోజులు ఉన్నారు. 1930 ఆ ప్రాంతంలో ఉన్నారు ఇక్కడ అప్పట్లో. అందుకని అనేక ప్రభుత్వాలు, అనేక సిద్ధాంతాలు, అనేక సమస్యలు, ఇవి ఈ మధ్యలో ఆయన పీఠాన్ని నిర్వహణ చేస్తూ సమాజానికి అందిస్తూ ఏకకాలంలో ఏకకాలంలో చేయటం అనేది అనితర సాధారణం. అది స్వామివారు సాధించి, అంటే తాత్కాలికమైన సౌఖ్యాన్ని, ప్రచారాన్ని, అనుకూలతని వారు కోనుకునుంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఆ రోజే ఆయన మాట్లాడగలిగి ఇంకా ప్రచారం అది చేయగలుగుతారు. అంటే ఇంగ్లీషు పదాలు కూడా ఎక్కడ ఏ పదం వాడాలి అనే దాంట్లో స్వామివారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అంటే అప్రాపరేట్, ఈ సందర్భానికి ఉచితంగా ఉంటుందా, అనుగుణంగా ఉంటుందా, అదన్నీ చూసి పెద్ద పండితులందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా వారు భాషాజ్ఞానం వాళ్ళకి ఉన్నది, కానీ వాహనాల్ని వాడలేదు. ఇంకా అంటే ద్వేషం అనేది కాదు, వారి యొక్క పట్టుదల, వారి యొక్క సంకల్పం, వారి యొక్క పద్ధతి, వారి యొక్క పరంపరాగతమైన ధర్మం పట్ల వారికి ఉండే విశ్వాసం, ఈ సంకల్పం, ఇలాంటి కారణం చేత
ప్రిన్సిపల్స్తో సహా సిద్ధాంతంతో సహా వికాసం, అది వారి యొక్క సంకల్పాలు. అది సాధించి చూపించారు వారు. దానికోసరం వారి యొక్క సౌఖ్యాలన్నీ కూడా వారు అంగీకరించకుండా, అంటే ఆ పట్టు వస్త్రం కూడా ఆ చిన్న వయసులో వదిలేశారండి. అంటే ఆ చిన్న వయసులో 30 వయసు కూడా అవలేదేమో. రామేశ్వరం వెళ్ళినప్పుడు ధనుష్కోటిలో, అప్పుడు స్వతంత్రత ఉద్యమ సమయంలో ఈ ఆడంబర విదేశ వస్త్రాలు పనికిరావు అనే ఒక సందర్భంలో వారు ఆ ధనుష్కోటిలో, అంటే నేను సన్యాసి, నేను దీన్ని నిప్పుకు అతికించేది కాదు, నేను పరమహంస సంప్రదాయం, అందుకని వారు నేను సముద్రంలో వదిలేస్తానని చెప్పి ఆ చిన్న వయసులో ఇంకా శిష్యులందరికీ కూడా 200 బట్టలు ఖాదీ తీసుకొచ్చి, మన నడిచే దేవుడు పుస్తకం రాసిన నీలం రాజశేషయ్య గారు వచ్చేవారు ఆయన పుట్టినరోజుకి. మనమే సోమవారికి తీసుకువెళ్తాం. అప్పుడు ఖాదీ తీసుకొస్తారు ఆయన. ఆకాశాయమే స్వామివారు కట్టుకుంటారు. అలా అంటే చిన్న వయసులోనే వారికి సమాజం పట్ల ఒక శ్రద్ధ, ప్రేమ, తన యొక్క పదవి, తన యొక్క అధికారం కన్నా శాస్త్రం ముఖ్యం, సమాజం ముఖ్యం, దేశం ముఖ్యం అనే ఒక విశాల దృక్పథం, అదన్నీ గొప్ప విషయాలు. అందుకని అప్పుడు ధర్మానికి ముఖ్యము వేదం అని వారు నిశ్చయించి, ఒక కుటుంబం నుంచి వేదం చదవవలసిన ఆ బాధ్యత కలిగిన స్వధర్మానుష్ఠానం చేయవలసిన కుటుంబం వారందరికీ కూడా వారు చెప్పటం జరిగింది. మీ కుటుంబం నుంచి ఒకరైనా మీరు వేదశాస్త్రం చదవటానికి పంపించండి. అంటే మన జయేంద్ర సరస్వతి స్వామి వారు పూర్వాశ్రమ కుటుంబంలో వారి తండ్రి గారు, మా అబ్బాయిని మేము పంపిస్తాం, మీరు ఆదేశించారు, అలా వారిని తర్వాత పీఠాధిపతి అని చేశారు. అందుకని వేదశాస్త్రము శాస్త్ర ప్రకారంగా ఈరోజు స్వశాఖ, అంటే స్వామివారు ఇక్కడ విద్యార్థులు తక్కువ, అందుకని ఈ వేదం వాళ్ళు అక్కడ చదువుకోండి, ఈ క్లాస్ రూమ్ ఫిలప్ అయిపోతుంది అనేది దృష్టి కాదు వారికి. అంటే మీరు ఆశ్వలాయన సూత్రం ఋగ్వేదులు అంటే అది చదువుకోండి, మీరు కాత్యాయన సూత్రం అంటే కణ్వ శాఖ చదువుకోండి, మీరు కృష్ణ యజుర్వేదం బోధాయనం అంటే అది చదువుకోండి, సామవేదం అంటే సామవేదం చదువుకోండి అని తరతరాలుగా ఈ దేశంలో, ఇప్పుడు మీరందరూ చెప్పి ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్తారు ఇక్కడ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య అని, అలా ఈ ఋషి పరంపరని పునః ప్రతిష్ఠ అంటే ప్రశస్తితో గౌరవంతో స్థాపించారు స్వామి. ఇప్పుడు ఈ దేశంలో మహారాజులు గొప్ప గొప్ప దేవాలయాలు కట్టారు, చక్రవర్తులు కట్టారు, ధనం ఉన్న వాళ్ళు కట్టారు. ఈ దేవాలయాలన్నీ గొప్పవే. కానీ కంచి కామకోటి పీఠం చొరవ తీసుకుని కట్టించినటువంటి సతారాలో నటరాజస్వామి దేవాలయం ఉత్తర చిదంబరం అని కీర్తిస్తారని, అది ఎవరో ఒక ధనవంతుడో ఎవరో కట్టడం కాదు, కామకోటి పీఠం సంపాదించుకున్నటువంటి కీర్తి కిరీటం అది. ఒక్క సంకల్పం కామకోటి పీఠాధిపతులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏ రాష్ట్రంలో ఏ విలువైన ఉన్నవో అవి పంపించి ఆ దేవాలయ నిర్మాణం చేశారు. అందుకని దానికి ఉత్తర చిదంబరం అని పేరు వచ్చింది. కామకోటి పీఠం సంపాదించుకున్న హద్దులు లేని కీర్తికి ఆ దేవాలయం ఒక నిదర్శనము అని చెప్తూ ఉంటారు స్వామి. అసలు ఆ ఉత్తర చిదంబరం ఏమిటి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం ఏమిటి, ఆ వైనం మీ ద్వారా వినాలని కుతూహలం స్వామి. మన స్వామివారు చిన్న వయసులో చిదంబరంలో కొంతకాలం ఉన్నారు పూర్వాశ్రమంలో. అంటే ఒక సామవేద పాఠశాల ఏదో ఉండేదిట, దాని పక్కన ఇంట్లో ఎక్కడో ఉన్నారు వారు అక్కడ. తర్వాత కొంతకాలం తర్వాత వారు ఇక్కడ పీఠం యొక్క బాధ్యతలు స్వీకరించిన తర్వాత యాత్ర చేస్తూ ఒక సంఘటన, ఆ చిదంబరంలో అందరూ స్వాగతం, పట్న ప్రవేశం అన్నీ చేయించారు. ముందు రోజు రాత్రి ఆ గుడికి సంబంధించిన దీక్షితర్ అని ఉంటారు, వాళ్ళు అందరూ వచ్చారు, పౌర ప్రముఖులందరూ వచ్చారు. స్వామివారు ఎప్పుడు వస్తారు గుడికి, ఎలా వస్తారు, ఎలా మనం ఆహ్వానించాలి, ఎలా సత్కరించాలి అంటే స్వామివారి పీఠ మర్యాదలు అది ఉంటాయి.
ఆ గుడికని వాళ్ళ వారి ఒక సత్సంప్రదాయాలు ఉంటాయి. రేపు ఇది సక్రమంగా మంచిగా జరగాలి అని భక్తులకి ఒకవైపు ఆవేదన. స్వామివారు వస్తున్నారు. స్వామివారు అప్పుడే అనేక క్షేత్రాలన్నీ సందర్శించారు. ఉత్తర దేశం కూడా వెళ్ళి వచ్చేశారు. కానీ ఏదో అక్కడ రాలేదు, అంతవరకు ఏదో జరగలేదు. మనం మంచిగా స్వామివారికి దర్శన ఏర్పాట్లు చూడాలని గుడికి సంబంధించిన వాళ్ళు, ఇలా భక్తుల ఒకవైపు ఈ గుడికి సంబంధించిన వాళ్ళు ఒక ఆలోచన వచ్చేశారు. ఈ పట్టణ ప్రవేశమైంది. రాత్రి అందరూ విశ్రాంతికి వెళ్ళిపోయినారు. స్వామివారు తనతో ఈ సేవా కార్యక్రమంలో ఉండే ఇద్దరికి మాత్రము చెప్పి, మీరు రేపు ఉదయం బట్టలు, ఈ మడి వస్త్రాలు అట్టే పెట్టుకోండి. ఈ మడి సంచి అంటారు కదా, మరి దాంట్లో భద్రంగా అది కాషాయ వస్త్రం అది తయారు చేసి పెట్టుకోండి అన్నారు. ఎందుకో తెలియదు, ఉదయమే లేచుకున్నారు స్వామివారు. ఆ రోజు ఉదయమే లేచుకుని మఠం పరివారం ఎవరికి చెప్పకుండా ఆ ఇద్దరు తప్పించి, ఒకరో ఇద్దరు అంతే, బట్టలకి విభూతి రుద్రాక్షం తీసుకొచ్చేవాళ్ళు, పీఠం తీసుకొస్తారు, ఆసనం తీసుకొచ్చేస్తారు. అలా ఇద్దరికి మాత్రం చెప్పి ఆ శివగంగా తీర్థంలో స్వామివారు వెళ్ళి స్నానం చేసి, ఇంకెవరు లేదు స్వామివారితో. అంటే పెద్ద పరివారం మీకు తెలుసు కదా ఆ రోజున, కానీ ఎవరికి చెప్పలేదు. వెళ్ళిపోయినారు. ఆయన అంటే ఆయన సన్యాసిగా అలా వెళ్ళిపోయినారు. పీఠాధిపతిగా ఉన్న సన్యాసిగా స్నానం చేసి అనుష్ఠానం అన్నీ చేసుకుని ఉదయం ఆ ఉషస్కాలం ప్రాతకాల పూజ హారతి టైంకి అలా వెళ్ళి నటరాజస్వామి ఎదురుగా నిల్చున్నారు. ఉదయంలో ఆ దీక్షితులు ఎవరు పూజ చేస్తారో ఆయన వచ్చు, ఆయన హారతి అన్ని ఇచ్చారు. పాలు నైవేద్యం ఏదో చేస్తారు. మొదటి నైవేద్యం చేసి ఇట్లా హారతి, కర్పూర హారతి ఇలా తీసుకుని ఇలాకి వస్తే స్వామివారు అక్కడ నిలబడి ఉన్నారు. అని ఏం చేయాలి ఆయనకి ఏదంటే, అంటే పీఠం పరివారానికి తెలీదు. ఇక్కడ అంటే స్వామివారు అలా కొన్ని సందర్భంలో అంటే కొన్ని మంచి నిర్ణయాల్ని లోకంలో ఆశ్చర్యం కలిగేటట్టుగా అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుని వెళ్తే, ఏమి స్వామి మేము బహుమానంతో మిమ్మల్ని ఆహ్వానించాలనుకున్నాము, ఏ విషయం మీరు ఇక్కడికి వచ్చారని ప్రజలకు కూడా ఆశ్చర్యం, ఏం చెప్పకుండా స్వామివారు తర్వాత అక్కడ తెలుస్తుంది. అంటే ముందు రోజు రాత్రి అవే సమయం అయిపోయింది. స్వామివారు వచ్చేసరికి పల్లకి వీధి ప్రదక్షిణం ఇక్కడ తీసుకొచ్చారు కదా అని, అలా ఇది జరిగింది. అయితే అందరికీ ఆశ్చర్యం. తర్వాత అనేక పర్యాయం స్వామివారు నటరాజస్వామి దర్శనం చేసుకున్నారు. అప్పుడు అందరూ ఆహ్వానించారు, అన్ని చేశారు. ఆర్ద్రా నక్షత్రం రోజు నటరాజస్వామికి 3 గంటలు 4 గంటలు అభిషేకాలు జరుగుతాయి. ఆ అభిషేకాలన్నీ చూసుకుని ధ్యానం చేస్తూ స్వామివారు అక్కడే కూర్చుని చిదంబరం దర్శనం చేసుకున్నారు. తర్వాత ఒక ధనికుడు సాతారాలో ఏదో కొంత డబ్బు ఇస్తున్నాను, కొంత భూమి ఇస్తున్నాను అని వచ్చారు ముందుకు. నాకు ఇచ్చేది కాదు, ఒక భూమి ఏర్పాటు చెయ్యి, అక్కడ నటరాజస్వామి నువ్వు చిదంబరానికి వెళ్ళండి మీరు అని చెప్పి షాన్బాగ్ అని ఒక ఆయన్ని చిదంబరానికి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పి, అలా ఇది నేనేలా అంత పెద్దది చేస్తాను, ఇది విషయం అది కాదు, సంకల్పం చేసుకోండి అని చెప్పి స్వామివారు ఈ ఊర్లో కడతారు గుడి. ఈ అన్ని గుడి కట్టించిందంతా స్వామివారు. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చెప్పారు అప్పుడు ఎన్టీ రామారావు గారు, కర్ణాటక రామకృష్ణ హెగ్డే వారని వాళ్ళు, తమిళనాడులో ఎంజి రామచంద్రన్ వాళ్ళకి చెప్పారు, మహారాష్ట్ర ఒక పార్టీలని ఒక ఆయన ఉండేవారు, వసంతదా పార్టీలని వాళ్ళకి, తర్వాత కేరళ ఆయన కరుణాకరన్ అని ఒక ఆయన, కేరళ, ఈ 5 రాష్ట్రాలు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు అందరికీ చెప్పి తూర్పు గోపురం ఒక రాజ్యాంగానికి చేరింది, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. ఈ చందనాలు, ఈ తలుపులు, అలాంటి చెక్కతో చేయవలసిన పనులన్నీ కేరళ. అంటే ఇది మీరు చెప్పారు కదా, ఎవరికి ఏ బాధ్యత ఇస్తే, ఎవరి చేత ఏ సేవలు చేయిస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఈ మందిర నిర్మాణం కూడా సమగ్రంగా జరుగుతుందని ఆ ఆలోచనతో భరతనాట్యం, అంటే భరతనాట్యానికి ఆ నాట్య శాస్త్రంలో భరత ముని ఏమి చెప్పారో కరణాలని, ఆ నాట్య విశేషాలు ఇవన్నీ కూడా శిల్పి ద్వారా ధ్యాన శ్లోకంతో సహా, అంటే స్వామివారు కేవలం నటరాజస్వామిని మాత్రం అక్కడ ప్రతిష్ఠ చేయలేదు, దాంతోపాటు నాట్య శాస్త్రాన్ని కూడా అక్కడ ప్రఖ్యాతి చెందించేటట్టుగా, ప్రఖ్యాతి వచ్చేటట్టుగా ఈ కరణాలన్నీ కూడా కొన్ని దేవస్థానంలోనే ఉన్నాయి. అది కూడా కొన్ని చోట్ల 30-40 ఉంటుంది, ఇంకేదో కొన్ని ఉంటాయి. ఈ 108 కరణాలు ఏదో చెప్తారు. ఇవన్నీ కూడా పార్వతీ పరమేశ్వరులు ఆ తాండవం నృత్యం చేస్తున్నట్టుగా అది ధ్యాన శ్లోక ప్రకారం శిల్పికి చెప్పి అది తయారు చేసి అక్కడ పెట్టారు. అంటే అది ఒక కేవలం భక్తికి మాత్రం కేంద్రం కాదు, కళా కేంద్రం కూడా అది. అందుకని ఉత్తర చిదంబరం అని పెట్టి, అంటే అక్కడ చిదంబరంలో ఉండే విశేషాలకి ఏ తక్కువ లేకుండా దీన్ని గొప్పగా స్వామివారు ఒక మనస్సంకల్పంతో తయారైన దివ్యమైన, అంటే దాంట్లో ఉద్దేశాలు, అంటే ఆ సాతారా అనేది ఆ సమర్థ రామదాస్ గారు, ఛత్రపతి శివాజీ గారు వారు సంబంధించిన ఊరు. ఇక్కడ ప్రభుత్వాలు చేత మన ప్రభువుకి, ధర్మస్య ప్రభురచ్యుత అంటారు కదా, ధర్మానికి ప్రభు భగవంతుడే కదా. ఈ ప్రభుత్వాల చేత ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే అని చెప్పి అలాంటి ఈ నటరాజస్వామికి ప్రభుత్వాల చేత ప్రభువుకి గుడి నిర్మాణం చేయించింది మన స్వామివారు. అంటే వాళ్ళు అనుకుంటే ఎవరికో దాతలకు చెప్తారు, ఏదో చేస్తారు, అది కాదు. అంటే వారి ప్రతి క్రియలో కూడా ప్రతిక్రియ ఉండదు, ప్రతి క్రియలో కూడా ఒక ధర్మ సందేశం ఉంటుంది. అంటే అందరూ కూడా మన దేశంలో ప్రభుత్వాలు వీరందరూ కూడా సంస్కృతిని పోషించారు. ఈ రోజులు ప్రభుత్వంగా ఉండే మీరందరూ కూడా ఈ ధర్మాన్ని, మన కళ, మన సంగీతం, మన నాట్యం, మన భక్తి, మన సదాచారం, మన సభ్యత వీని పోషించాలి అని చెప్పకుండా మౌన సందేశం వారిది. సందేశంలో మౌనాన్ని గురించి చెప్పారు. మౌనం ద్వారా అనేక సందేశాలని స్వామివారు చెప్పిన దాంట్లో ఇది కూడా ఈ ఉత్తర చిదంబరం అనేది, అంటే తారక పుడువా స్త్రియం అంటారు, సాతారాలో ఒక నక్షత్రంగా అది ఈ ఉత్తర చిదంబరం అనేది వచ్చింది. అనేక ప్రశ్నలకి అది ఉత్తరంగా నటరాజ మందిరం ఈరోజు మంచిగా ఆర్ద్రా నక్షత్రం మంచిగా జరుగుతుంది, అక్కడ బాగా చేస్తున్నారు. మీరు ఆ సతారా ఉత్తర చిదంబరం గురించి చెప్తుంటే ఎప్పుడెప్పుడు సతారా వెళ్ళి ఆ ఉత్తర చిదంబర దేవస్థానాన్ని దర్శనం చేస్తామా? నిజంగా దక్షిణ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని కలిపి ఎవరెవరి దగ్గర ఏ గొప్ప కళ ఉందో అన్నింటినీ కలిపి అందరూ కూడా ఇలా కలిసికట్టుగా బ్రతకండి అన్న సందేశాన్ని కూడా మౌనంగా ఇవ్వడం ఆ దేవాలయం యొక్క ఆ ప్రతీక ఏమో. నిజంగా చాలా అద్భుతమైన విషయం చెప్పారు స్వామి. సాధ్యమైనంత తొందరగా సతారా వెళ్ళిపోతాం స్వామి. వెళ్ళిపోయి మేము అందరం కూడా దేవాలయ దర్శనం చేస్తామండి. అంటే ఆ యంత్రం కూడా ఆ పంచలోహ మూర్తి అది అక్కడికి ప్రతిష్టకు ముందు కంచిలో స్వామివారు ఉండగా అది తీసుకొచ్చారు. తీసుకొచ్చి స్వామివారు సందర్శించి, అంటే ఈ చేతు నుంచి ఆ నీళ్లు తీర్థం ఈ పాదానికి చేరుతుందా, ఆ ముద్ర ఎలా ఉంది అంటే స్వామివారు చిదంబరంలో దర్శనం చేశారు కదా, అందుకని తద్రూపంగా చేయాలని అన్ని చూసి ఆ యాగశాల సందర్భంలో ఆ పంచాక్షర సంబంధముగా ఏదో గొప్ప యంత్రం అది. ఆ చిదంబరంలో ఎలా ఆ యంత్ర పూజ చేస్తారో
అలా యంత్రం చేయించి అది స్వామివారు స్వయంగా చూసి అంగీకరించి తర్వాత యాగశాల పూజలన్నీ ఏర్పాటు చేసి మన జయేంద్ర సరస్వతి స్వామివారిని సాతారాకు పంపించి కుంభాభిషేకం చేయించి దాన్ని కూడా తర్వాత ఛాయాచిత్రం వస్తే ఆ కుంభాభిషేకం కూడా స్వామివారు పటాలన్నీ చూసి సంతోషించారు. అలా దాంట్లో వారు భూమి పూజ నుంచి పూర్ణ కలశం వరకు అన్నీ కూడా వారి యొక్క కటాక్ష వీక్షణ్యంతో అన్ని జరిగిన పని. అందుకని వారి మనస్సుతో సంకల్పించి కార్యరూపంలో చేసి చూపించి చూసి ఆనందించిన గుడి. స్వామి సర్వసాధారణంగా నాబోటిగాడు నోటితో ఎన్ని మాటలైనా చెప్తాడు, కానీ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికీ తేలిపోతాను. కానీ ఒక గోశాల అంటే ఎంత గొప్పది, గోవు ఎంత గొప్ప ప్రాణి. అందరూ ఆశ్రమంతో సంబంధం లేకుండా బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి అందరూ సేవించడానికి, ముట్టుకోవడానికి, గ్రాసం పెట్టడానికి యోగ్యమైన పరదేవతా స్వరూపము అని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పగా చదివాం. మీరు నిజంగా మా కలలు నిజం చేస్తూ ఇక్కడికి చాతుర్మాస్యం చేయడానికి వచ్చారు. ఏదో మహానగరాలు, బోలెడన్ని గదులు అవన్నీ ఉన్న చోటికి వెళ్ళడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ నిజంగా మీరు మహాస్వామి వారు ఏం చెప్పారో ఆ కలలు నిజం చేస్తూ ఇంత పల్లెటూరు ప్రాంతానికి గోశాలకు వచ్చి ప్రతిరోజు గోవుల్ని చూసి ఇంత మురిసిపోయి ఇంత ఆనందపడిపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద మరీ చదువుకున్న వాళ్ళు కారు, ఎందుకంటే పల్లెపట్టులో ఉండి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ. కొన్ని వేల మంది ప్రతిరోజు, అసలు ఈ ప్రాంతానికి ఇన్ని వాహనాలు వచ్చిందే లేదు, అంతమంది వచ్చి మీ దర్శనం చేసుకు పొంగిపోతున్నారు. ఇదే గోశాల నుంచి ఈ చాతుర్మాస్య సందర్భంగా మేమందరం ప్రతిరోజు అనుష్ఠించడానికి యోగ్యమైన 2 విషయాలు మాకు సలహాగా ఆదేశంగా చెప్తే స్వామి, ఆ రెండింటిని జ్ఞాపకం పెట్టుకుని జీవిత పర్యంతం అనుష్ఠిస్తామండి. మీరు ఇంత సామాన్యుల దగ్గరికి ఇంత ప్రేమగా వచ్చారు కాబట్టి ఒక్క 2 ఆదేశాలు మాకు ఇవ్వండి స్వామి, అవి మేము పాటిస్తామండి. గోశాల గురించి మీరు చెప్పారు అంటే పెద్ద స్వామి వారు ఈ ఆవు దూడ కన్నుతున్న ఈ ప్రసూతి సందర్భంలో పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా 90 వయసు దాటిన తర్వాత కూడా శిష్యులు వచ్చి చెప్తారు, స్వామి ఇప్పుడు దూడ కనే సమయము అంటారు. వెంటనే వచ్చేస్తారు స్వామివారు గోశాలకి. ఆవులకి ఇబ్బంది కలిగించకుండా కొంచెం దూరంలోనే కూర్చుంటారు. కూర్చుని ఆ లాఘవం అంటారు కదా, అంటే నిశ్శబ్దంగా వారు ఆ ఆవుకి ఇబ్బంది కలిగించకూడదని ఆ 2 ముఖాలు ఉన్న సందర్భంలో ఈ తల్లి యొక్క ముఖము, ఈ దూడ యొక్క ముఖము 2 ద్విముఖంగా ఆవు కనిపిస్తున్నప్పుడు అలా ప్రదక్షిణం చేసి, అంటే దానికి మరీ శబ్దం ఎక్కువ ఉంటే దానికి ఇబ్బంది వస్తుంది అని చెప్పి అంత రాఘవంగా వారు, అంటే పెద్ద చోటు కూడా కాదు అది, ఇంక కొంత చోటు ఉంటుంది కానీ జాగ్రత్తగా, అంటే పెద్ద చోటు అప్పుడు కాదు, తర్వాతనే స్వామివారు కొంచెం భూమి అన్ని కొనమని చెప్పి ఇప్పుడు మఠం పెద్దదైంది. అలా అంటే స్వామివారు చూడండి కలవేలో ఉండగా చెప్పారు, కర్నూలు నుంచి కంచి రాబోతున్నాం అంటే అప్పుడు ఉండే అధికారి ఆయన దగ్గర చెప్పారు, ఏమని ముగ్గురు పీఠంతో ఉండాలి, ముగ్గురు స్వాములారు ఉండాలి, ఈ పీఠం ఇప్పుడు ఉండే చోటు సరిపోతుందా అంటే వారు 2 నెలల తర్వాత కంచి రాబోతున్నారు. ఆ యుగాదికి, సౌరమాన యుగాదికి రాబోతున్నారు. మాఘమాసంలో వారి యొక్క గురువు గారు పరమ గురువు గారి ఆరాధనా కార్యక్రమంలో కలవికి వచ్చారు. అప్పుడు 2 నెలల ముందే వారు వెళ్ళిపోతున్నాం కదా, ఎక్కడ ఉండేది పీఠం అంతా ఏర్పాట్లు అన్నీ చేయాలని చెప్తే ఇప్పుడు కొంచెం పెద్దగా చూస్తున్న మఠం వారి యొక్క సంకల్పంతో పెద్దదైంది. అది అలా చేశారు. అంటే
చాలా ముందు పెద్దగా ఉండేది చేసేవాడు. అలా విస్తృతమైన అప్పుడు ఆ గోశాలలో చిన్నదిగానే ఉండేది. అప్పుడు ప్రదర్శన చేసేవారు. అది ఒకటి. గోపూజలు ఎంతో చేశారు. నెల్లూరులో సోమవారం ఉండగా 37 ఆ ప్రాంతంలో ఒకవైపు ఆవు, ఒకవైపు ఏనుగా, అలా ఒక మంచి ఫోటో ఉంది. సోమవారం కూర్చుంటారు, పెద్ద ఏనుగు ఉంటుంది, ఇటువైపు ఆవు. అంటే ఆ గో సంరక్షణలో వారికి ప్రత్యేక ఒక అభిమానం, శ్రద్ధ ఉంటుంది. పీఠ పూజలో కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు ఆ గోసూక్తం అని పఠిస్తారు. ఆ గోసూక్తం ఋగ్వేదం నుంచి పఠిస్తారు. అలా ఈ గో సంరక్షణం అనేది వారు ప్రత్యేక ఆదరణ చూపించిన ఒక గొప్ప విషయము. అందుకే మీతో ఒకసారి సందర్భంలో మాట్లాడితే మీరు కూడా మంచిగా ఇక్కడ మహాస్వామి మందిరం అని బాగా తయారు చేశారు ఇక్కడ. అది ఇక్కడ మీరు అంతా బాగానే చేస్తున్నారు. భక్తులందరూ కూడా డిసిప్లిన్తో, అంటే డిసైపుల్ అంటే డిసిప్లిన్ ముఖ్యం. దానికి వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ వారందరూ కూడా మంచి భక్తి శ్రద్ధలతో, మంచి వినమ్రతాపూర్వకంగా బాగా ఇదన్నీ చూస్తున్నారు. గోశాలలో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ చూస్తున్నాం. మీరిప్పుడు కొత్తగా మొదలుపెట్టారే మౌనం పాటించటం, అది మంచి తపస్సు. అంటే మూలా నక్షత్రం రోజు స్వామివారు మౌనాన్ని ఆచరిస్తారు. అంటే తెలిసిపోతుంది. అంటే మూల నక్షత్రం వస్తే మౌనంలో వీళ్ళు వాళ్ళది కాదండి. ఒకరోజు ముందు రోజు, మూల నక్షత్రం ముందు రోజు ఒక ఆయన వచ్చారు, హోమ్ మినిస్టర్. అప్పుడు ఆయనతో మాట్లాడారు. మరొక రోజు మూలా నక్షత్రం ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. అవును. ఇది జరిగిన విషయం, చూసిన విషయం. ముందు రోజు హోమ్ మినిస్టర్తో మాట్లాడిన ఆయన మూలా నక్షత్రంలో ప్రధానమంత్రి వచ్చినా మాట్లాడలేదు, మౌనమే. సమయం దాటిపోయింది. వాళ్ళ అనుకున్న సంకల్పాన్ని అది చూసాం మనం. అది అంటే వారు అనుకున్న సత్సంకల్పాన్ని వారు అంతా చేస్తూనే ఉంటారు. వ్యాస పూజ కొన్ని సందర్భాల్లో మూలా నక్షత్రంలో వస్తుంది. ఇన్ని పూజ, అన్ని ఏర్పాట్లన్నీ ఉంటాయి. వారు మౌనంగా ఉంటారు. ఏమి అందించాలో, పూలు, చందనం, ఏమి అందించాలో అదన్నీ శిష్యులు తెలుసుకుని అట్లా అందిస్తారు. అది అంతా చాలా సంవత్సరంగా అది వారు చేసే ఒక ఇది. అంటే వారి అనుగ్రహం పొందటానికి మీరు ఇప్పుడు తీసుకున్న ఆ రోజు చేసిన 11 గంటల నుంచి 11:30 వరకు చేశారే, అలాంటి మౌనం పాటించడం అనేది, ఆ మూలా నక్షత్రం రోజు మౌనం పాటించడం అనేది వారి యొక్క ఆ అనుగ్రహ ఆశీర్వచనాన్ని పొందేదానికి ఒక మంచి సాధన అది. రెండోది, ఇక్కడ గోసంపదల్ని పోషిస్తున్నారు. అంటే మనకు రెండూ ముఖ్యం. వేద సంరక్షణము ముఖ్యము, గో సంరక్షణము ముఖ్యము. వేద సంరక్షణం కొంతవరకు జరుగుతున్నది. కానీ మధ్యకాలంలో ఈ గో సంరక్షణలో కొంత తీవ్రగతి అనేది తగ్గింది. ఉత్తర దేశంలో బాగా చేస్తున్నారు, గో సంరక్షణ బాగా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మన దక్షిణ దేశంలో ఈ గో సంరక్షణ చేయటం అనేది మనం మహాస్వామి వారికి మంచి సంతోషం కలిగించే విషయము. తప్పకుండా. ఒకసారి ఒక విదేశంలో ఒక భక్తురాలు, ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరం కూడా ఆవిడ వచ్చింది, ప్రిన్సెస్ ఐరిని అని పేరు. పెళ్లి చేసుకోలేదు ఆవిడ. మహాదేవన్ గారని ఒక ప్రొఫెసర్, ఆయన దగ్గర ఆవిడ ఫిలాసఫీ నేర్చుకుంది. టిఎంపి మహాదేవన్ అని. స్వామివారి దగ్గరికి ఆయన దర్శనానికి వస్తే ఆయన పేరు లెటర్స్, అక్షరాలు ఏముంటుందో ఇంగ్లీష్లో అది చదవమన్నారట స్వామివారు. అది ఇలా కిందకి చదవండి అంటే నవేదాహం అని వచ్చిందిట. అది స్వామివారు ఈ పేరేమి అని అడిగి ఇలా చదువు అక్షరాలని ఆయనకి ఆశీర్వచనం ఇచ్చారు. ఆయన ఒకసారి గ్రీస్ దేశం వెళ్ళినప్పుడు, ఏథెన్స్ వెళ్ళినప్పుడు ఫిలాసఫీ కాన్ఫరెన్స్ కోసం వెళ్ళారు.
అప్పట్లో రాజుగా ఉండే ఆయన, రాణిగారు అందరూ అక్కడికి వచ్చారు. ఆయన మహాదేవన్ గారు టిఎంపి మహాదేవన్ దగ్గర అడిగారు, వీళ్ళు మీరు చెప్తున్నారు తత్వశాస్త్రం, అద్వైతానుభూతి, సర్వాత్మ దర్శనం ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉన్నాయి, మాకు ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంటుంది, దాంతోపాటు ఒక ఆవేదన కూడా ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ ఒక వ్యక్తి విశేషంలో చూడగలుగుతామా? ఈ గొప్పతనాన్ని, ఈ తపస్సుని అలా ఎవరైనా ఉంటే మాకు చెప్పండి అన్నారట వాళ్ళు. ఇది చెప్పే ఉపన్యాసాలు బాగున్నాయి, ఇది పుస్తకం వరకే పరిమితమా? ఈ జీవిత విధానంలో ఎవరైనా ఆచరిస్తున్నారా ఇలాంటి మహత్వపూర్ణమైన జీవిత లక్ష్యాల్ని? అంటే ఆయన చెప్పారట, ఉన్నారు, ఇలా స్వామివారు ఉన్నారు, అంటే మేము వారిని సందర్శించే అవకాశం ఉంటుందా అని వాళ్ళ ప్రశ్న. నేను వెళ్ళి కనుక్కొని అనుమతి తీసుకుని చెప్తాను. నా స్వామివారు ఉండగా ఆయన స్వామివారి అనుమతితో ఆ రాజపరివారాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. వారు అప్పటి నుంచి భారతదేశానికి వస్తున్నారు, నెహ్రూ గారి ప్రభుత్వం నుంచి వస్తున్నారు. దాంట్లో ఒక ఈవిడికి చెప్పి స్వామివారు, విదేశంలో ఆవుల సంఖ్య పెరిగిపోయింది, అందుకని వ్యాపార రీత్యా మేము ఆలోచించి ఏదో ఆవులకు ఇబ్బంది కలిగిస్తున్నారు విదేశీయులు అని ఒక వార్త వచ్చింది న్యూస్ పేపర్లో. అది స్వామివారి దృష్టికి వచ్చింది. వస్తే ఈవిడ్ని పిలిపించి స్వామివారు, ఈ ప్రిన్సెస్ ఐరినీని, మీ వల్ల ఏమవుతుందో మీ యథాశక్తి మీరు గోసేవ చేయండి, ఇలా చూస్తున్నాము, అది మనస్సుకి, అంటే స్వామివారు చెప్తున్నారంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. ఆవిడ వెళ్ళి మాట్లాడింది. ఈసీ, యూరోప్ ఎకనామిక్ కౌన్సిల్, ఆ కొందరితో మాట్లాడి తర్వాత 100 ఆవుల్ని విమానం ద్వారా ఆవిడ భారతదేశానికి తెప్పించి ఆ ఊటీ, అస్సాము, ఎక్కడ చలిగా ఉంటుందో చల్లని ప్రదేశంలో అట్లా భద్రంగా, అంటే ఎండ పనికిరాదు కనుక విదేశ ఆవులకి, అట్లా దానికి ఏర్పాటు చేసి. అంటే స్వామివారికి ఈ గో సంరక్షణ అనే విషయంలో ఎంత ఆగ్రహం అనే దానికి ఈ సందర్భాన్ని చెప్తున్నాం. అంటే మనం ఇప్పుడు ఈ దేశీ ఆవుల్ని మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అంటే ఇది ఇన్ని లీటర్స్ ఇస్తాయి ఇది చూడకుండా, సంచారపూతాని దిగంతరాణి కృత్వా దినాంతే నిలయాయ గంతుం ప్రచక్రమే పల్లవరాగతాంబర ప్రభా పతంగస్య మునేశ్చ ధేను అని చెప్పారే. ఈ దేశాన్ని తన సంచారం చేత పవిత్రం చేస్తున్న ఈ ఆవుల్ని, గోధూళి లగ్నమని మనం గొప్పగా భావిస్తున్న ముహూర్తాన్ని, ఈ ఆవు వంశ పరంపరని కాపాడటం అనేది స్వామివారికి చాలా ఇష్టమైన విషయం. ఇది ఇక్కడ మీరు వాలంటీర్ కింద, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా క్రమశిక్షణ కింద వీళ్ళందరినీ మీరు తయారు చేసి, ఇక్కడ అందరూ కూడా ఉదయం కొందరు ఈ బాధ్యత స్వీకరించినారు, కొందరు పచ్చికలు ఇస్తున్నారు, కొందరు శుభ్రం చేస్తున్నారు, ఇలాంటి అన్నీ బాగా చేస్తున్నారు. అందుకని ఈ సేవా భాగ్యం కలిగించటం అనేది స్వామివారి గురు కృపా కటాక్షం దొరకటానికి వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాన్ని ఈ గోశాల ద్వారా వారు కల్పించటం అనేది అది మంచి విశేషం. అందుకని ఈ మౌనం అనేది ఒక మంచి విషయము. రెండోది, ఇంకా భక్తి ప్రచారాలు చాలా చేస్తున్నారు, అది మంచి విషయాలు. అది అక్కడక్కడక్కడ విదేశాల్లో యువకుల మధ్యలో మంచి ప్రభావితం చేసి మన భాష, మన సంస్కృతి, మన సభ్యత, తల్లిని గౌరవించండి, ఇలాంటి మంచి మంచి మాటలు ఇవన్నీ కూడా, అంటే భావితరం అనేది భద్రమైన, అంటే మన సంస్కృతిని కాపాడగలిగే స్తోమత కలిగినట్టుగా తయారు చేయటం అనే ఒక ధార్మిక్ నర్సరీ, ఆ రోజు చెప్పినట్టుగా ధార్మిక్ నర్సరీ, గడియంలో పూల నర్సరీ ఉంటే ఇక్కడ జరిగే సత్సంగాలు ధార్మిక నర్సరీ కింద జనంలో చైతన్యము, జాగృతి, స్ఫూర్తి, ప్రేరణాదాయకంగా ఉంటుంది.
ఈ గోసేవ అనే విషయం అనేది ఇది ఒక స్ఫూర్తిదాయకంగా, అంటే ఎలా చేయాలి, ఎలా అందంగా చేయాలి, ఎలా అందరూ చేయవచ్చు, ఎలా అందుబాటులో ధర్మం అనేది ప్రజల యొక్క అందుబాటులో ఉండాలి అనే దానికి అంతా మంచిగా చేస్తున్నారు. ఈ సత్సంగం ఇంకా వృద్ధి కలిగి తద్వారా అందరికీ మంచి. మీరు మాకు ఇచ్చిన ఈ 2 ఆదేశాలని త్రికరణ శుద్ధిగా మేమందరం కూడా శిరసావహిస్తాం స్వామి. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో గోసేవ చేస్తాం, గో సంరక్షణ చేస్తాం. ఈ మీరు ఆదేశించిన తర్వాత గత మూలా నక్షత్రంలో అరగంట సేపు మౌనం పాటించడం ప్రారంభం చేశాం. క్రమక్రమంగా దాన్ని పెంచి మూలా నక్షత్రం రోజున పూర్ణంగా మౌనంగా ఉండగలిగిన స్థాయికి చేరేటట్టుగా మీరు ఆశీర్వదించండి స్వామి మమ్మల్ని. అంటే అందరి చేత చేయించడానికి తప్పకుండా ఇప్పుడు అందరం కలిసి చేస్తున్నాం అంటే స్వామి. పూర్తిగా అది ఉండేది అనేది వేరు. అవునండి. కానీ మీరు ఇప్పుడు అందించారు కదా సందేశాన్ని, ఇక నుంచి 1-2 గంటలో కూర్చుంటాం. సరే, దాని గురించి కాదు. మొత్తానికి ఆ రోజు మనకేమంటే స్వామివారి గుర్తొస్తుంది, స్వామివారి ఆశీర్వచనం వస్తుంది, సరస్వతి కటాక్షం వస్తుంది. ఆ రోజు మౌనం రోజు మూలా నక్షత్రం రోజు మౌనంగా ఉంటే తప్పకుండానండి. స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనేటప్పటికీ ఒక గంభీర మూర్తి మనసులో సాక్షాత్కరిస్తారు. అన్ని విషయాలు ఆయన నిజంగా జీవితంలో సాధించడం అనేటటువంటిది, అటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడం, పైగా ఆయన కేవలం ఏదో ఆధ్యాత్మిక రంగంలో మాత్రమే సాధించారా అంటే ఆయనకి చరిత్ర తెలుసు, శాసనాలు తెలుసు, భూతద్దాలతో చూశారు, రాజులు, వంశాలు, పరిపాలన, విదేశాలు, హిందూ ధర్మం, ఎక్కడెక్కడ ఎవరు ఏవి రాశారు, అందులో ఉన్న ఆంతరమైన విశేషాలేమిటి, సంధ్యాకాలము అన్నది తీసుకొని మాట్లాడితే ఇంకా దానికన్నా గొప్పగా చెప్పగలిగిన వాడు ఉండడు. అన్నంత గొప్పగా ఇన్ని చెప్పిన స్వామి గొప్ప హాస్య చతురులు అని విన్నాం స్వామి. ఆయన మంచి చక్కటి హాస్యాన్ని ఇష్టపడేవారని, ఆయన కూడా అంత హాస్య చతురతతో ఉండేవారని విన్నాం. ప్రత్యక్షంగా మీరు సేవించిన వారు కాబట్టి అటువంటి సంఘటన ఏదైనా చెప్తే మేమందరం కూడా ఎంతో సంతోషిస్తాం స్వామి. అంటే వారి చిన్న వయస్సులో పూర్వాశ్రమంలో ఆ నాటకంలో ఆయన ఒక పాత్ర వహించారు. ఆ షేక్స్పియర్ దీంట్లో టెంపెస్ట్ అని ఒక నాటకంలో ఆ పాత్ర గురించి ఒకరోజు చెప్పారు. ఈరోజు చెప్పారు, జంఝావాత సవృష్టిక అంటే శబ్దంతో కూడిన వాన, వర్షం. అది అంటే ఎవరో ఇబ్బందికి గురి అయి సముద్రంలో ఆ నీరులో మునిగిపోతుంటే పెద్ద వయసు వాళ్ళు ఆ పసి పిల్లవాడు ఒక చిరునవ్వుని చూసి, కల్మషం లేని చిరునవ్వు, అది ఆ మాట కూడా చెప్పారు స్వామి. చెప్పి ఇన్నసెంట్ స్మైల్, వారు చెప్పిన మాట ఇన్నసెంట్ స్మైల్. ఆ సంఘటనని చెప్పారు. అంటే ఒక చెక్క, ఈ చెక్కలో ఈ పసిపిల్లవాడు ఉన్నాడు, పెద్ద వయసు వాళ్ళు మునిగిపోతున్నారు. ఆ కష్టంలో ఈ చిన్న వయసు పిల్లవాడి యొక్క ఆ నవ్వుని చూసి వాళ్ళకి అప్పట్లో ఒక ధైర్యము, ఏదో శోక నివృత్తి. అంటే ఈ నవ్వుకి మందహాసానికి ఎంత ఫలితం అనేది ఆ సంఘటన ఒకసారి చెప్పారు వారు. అది చెప్తూ అదొకటి అనేక సందర్భంలో అలా చెప్తూ ఉంటారు. అయినా ఒకసారి ఎంజీఆర్ గారు వచ్చారు. ఆయన విదేశంలో చికిత్సని చేసుకుని మొదటి ప్రయాణంగా మద్రాసు నుంచి స్వామివారిని సందర్శించుకోవాలని వచ్చారు. అంటే అప్పుడు ఏర్పాట్లన్నీ మన జయ సరస్వతి స్వామివారు చేశారు అనుకోండి. అంటే ఎవరో విదేశం నుంచి ఎవరో వ్యక్తి వస్తున్నారు ఏదో చెప్పారు, అంటే జనం వచ్చి వస్తారని చెప్పి తర్వాత ఈయన తెలిసింది. అంటే స్వామివారు తన కోసం ఆశీర్వదించారు అని దృఢ విశ్వాసంతో ఆయన, నాకు మంచి ఆరోగ్యం కలిగింది, నేను స్వయంగా వచ్చి స్వామివారిని సందర్శనం చేసుకోవాలి
ఆయన పట్టుదలతో మొదటి ప్రయాణంగా చెన్నై నుంచి రావటం కారులో స్వామివారి దర్శనం చేసుకుని అది కింద కూర్చుని ఆయన పండ్లు అన్నీ పెట్టి, అంటే స్వామివారు దగ్గర ఆయన అడిగారు, స్వామివారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగితే ఆయన చెప్పారు, నాకు కూడా అమెరికా డాక్టర్సే చూస్తున్నారన్నారు. అంటే అది కాదు, అంటే మీరు అమెరికా వెళ్ళి వచ్చారా, బాగున్నారా అన్నీ ఒక ఆ ప్రశ్నలో జవాబు అయిపోయింది నాకు. అదే అలా అంటే అంటే ఇదేనది కాదు, అనేక సందర్భాల్లో వారు ఏ విషయమైనా సరే మర్యాద, ఇంకా ఆ ప్రొసీజర్లు, అంటే భారత్ కా కష్టం బ్రిటిష్ కా సిస్టమ్. ఆయన మనసులో భారతీయ విచారాలన్నీ ఉన్నా ఆనోభద్రా కృతవోయంతు విశ్వత, ఎక్కడెక్కడ మంచి అలవాట్లు ఉన్నాయో అన్నీ కూడా వారు అలా సూక్ష్మంగా చెప్తారు. కొన్ని విషయాలు అంటే ఆది అవసానం ఉండదు, అది ఎందుకు చెప్తున్నారో అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది ఏం చెప్తారో అది అర్థం చేసుకోవటం కష్టం, అది ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది. అందుకని వారు పద విన్యాసం కానీ ఆయనది చూసే ఉంటుంది. ఆయన అడుగు పెట్టేది పద విన్యాసం కానీ, పదాల యొక్క విన్యాసం కానీ అది పద్ధతిగా ఉంటుంది. అంటే ఆయన ఒక రసికులు. పల్లకిలో పడుకుని ఈ శుక్రవారము ఇలా పౌర్ణమి అలాంటి వస్తే గొంతు అంత బాగుంటుందండి. అంటే సౌందర్యలహరి ఇలాంటి శ్లోకాలు, లలితా సహస్రం, అంటే పౌర్ణమి రోజు వారు చంద్రుణ్ణి సందర్శిస్తూ ఇదన్నీ చెప్తారు. అమ్మవారి పూజ చేస్తారు, ఆయన మానస పూజ చేస్తారు. అంటే పీఠం యొక్క బాధ్యతల్ని మన జయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గర ఇచ్చిన తర్వాత కూడా ఆ చంద్రమౌళీశ్వర ధ్యానంతో ఎక్కడి గ్రామం వెళ్ళినా కూడా, అంటే దీపారాధన, హారతి, మానస పూజ అది గంటన్నర పడుతుంది, చేస్తారు. ఇట్లా కూర్చుంటారు, అభిషేకం అది అని చేస్తూ ఉంటారు. చంద్రమౌళీశ్వరుడితో ఆయనకి నిత్యానుబంధం, అంత చేస్తుంటారు. అలా పద విన్యాసం మీరు చెప్పినట్టుగా ఈ మందహాసం, చిరునవ్వు అదన్నీ కూడా మంచిగా చెప్తారు, గుర్తు పెట్టుకునేటట్టుగా. అంటే చిన్న సేవ చేసి ఉన్నా అది 50 సంవత్సరాలకి 60 సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకుని వారికి మీ తాతగారు ఇలా చేశారు, మీ తండ్రి గారు ఇలా చేశారు అన్నీ చెప్పి అది వారిని అందరినీ సంతోషింపజేస్తారు. స్త్రీ బాల వృద్ధ బుధపామర నిర్విశేషం ఆనందయంతమఖిలం ప్రణమేమ నిత్యం. అది అంత అలాంటి వాడు. అది స్వామి, చిట్ట చివరియ మా అందరికీ ఇప్పుడు మీ చాతుర్మాస్య దీక్షాకాలంలో గొప్ప అనుభూతిని మిగిల్చేటటువంటి సభ ఒకటి ఇక్కడ చేస్తున్నారు అని విన్నాను స్వామి. సర్వసాధారణంగా ఎంతటి విద్వాంసుడైనా జీవితంలో తాను ఏ రంగంలో ఉన్నాడో ఆ రంగానికి సంబంధించిన విషయాలు మాట్లాడతారు. ఒక శిల్పి శిల్పశాస్త్రం మాట్లాడతాడు, వైద్యుడు వైద్యశాస్త్రం మాట్లాడతాడు. కానీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చిన్న పిల్లలు పాటించవలసిన నియమాల దగ్గర నుంచి ఒక గృహిణి ఎలా ఉండాలి, యువకుడు ఎలా ఉండాలి, ఉద్యోగి ఎలా ఉండాలి, ప్రభుత్వాలు ఎలా ఉండాలి, ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి, సమాజ సేవ చేయడం అంటే ఎలా ఉండాలి, ఇష్టాపూర్తాలు అంటే ఏమిటి, మన చరిత్ర ఎటువంటిది, వేదం అంటే ఏమిటి, అద్వైతం అంటే ఏమిటి, ఆయన అసలు దీన్ని స్పృశించారు, దీన్ని స్పృశించలేదు అనకుండా అది చదువుతుంటే భాషా జ్ఞానం ఉన్న వారికి ఎవరికైనా సరే హృదయంలోకి చొచ్చుకుపోతుంది స్వామి. ఒక మనిషిని పూర్ణత్వంలోకి తీసుకెళ్ళి ఒక రాతిలోంచి శిల్పి విగ్రహాన్ని చెక్కి ప్రాణప్రతిష్ఠ చేసి అభిషేకం చేయించి ఈప్సితాల్ని సిద్ధింపచేసినట్టు అంత గొప్ప ప్రవచనామృతంతో అనుగ్రహ భాషణాలతో ఆయన 7 వాల్యూమ్స్ ఇంగ్లీష్లో వచ్చాయి, వాయిస్ ఆఫ్ గాడ్ అని. దాన్ని
ప్రత్యేకించి తెలుగు ప్రజలకి అందాలి అన్న ప్రేమతో మీరు వాటిని ఆంధ్ర భాషలోకి అనువదింపచేసి ఇక్కడ చాతుర్మాస్య దీక్షలో ఉండగానే దేవుని స్వరం అన్న పేరుతో ఆ పుస్తకాలన్నింటినీ కూడా ఇక్కడే ఆవిష్కరింపచేస్తున్నారు అని విన్నాం స్వామి. నిజంగా మీ చాతుర్మాస్య కాలంలో ఈ గోశాలలో ఆ గ్రంథాలు కానీ ఆవిష్కరింపబడితే మా జీవితంలో అదో సువర్ణాధ్యాయం ఆ సభలో పాల్గొనడం. అటువంటి పుస్తకాలు తెలుగులో ఇక్కడి నుంచే అందుబాటులోకి రావడం ఎంత అదృష్టం స్వామి. అది నిజమేనా, ఆ సభ జరుగుతోందా అన్న విషయాన్ని ఒక్కసారి మీ ద్వారా తెలుసుకుందామని స్వామి. అంటే దైవత్యం కొరలని అరవంలో పుస్తకాలు వచ్చినాయి, వాయిస్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో వచ్చింది, ఇంకా ఉత్తర దేశ భాషల్లో కొన్ని వచ్చినాయి, విదేశ భాషల్లో కూడా కొన్ని తర్జుమా చేయించినాం, జర్మనీ, ఇండోనేషియన్, ఫ్రెంచు అలా భాషలు. చాలా రోజులుగా తెలుగు భాషలో ఇది రావాలి అని మనకోసరి కొందరి భక్తుల యొక్క కోరిక ఉంది. కానీ ఇప్పుడే అది సాధ్యమైంది. అది కూడా చూడండి, ఇది కాకినాడకి అదికి దానికి అది 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 కాకినాడలో ఉండిపోయింది, ఇప్పుడే ప్రకాశానికి వస్తుంది అనుకోండి. దీంట్లో అది అంటే ఇదివరకు సాధన గ్రంథ మండలి ద్వారా కొన్ని భాగాలు తెనాలిలో అప్పుడు వచ్చేసారు. కానీ సమగ్రంగా ఈ 4000-5000 పేజీలు పుస్తకం రావటం అనేది, ఎందుకంటే హిందీ భాష తర్వాత వ్యాపకమైన భారతదేశ భాష ఈ తెలుగు భాష. ఇక్కడ ఉండే ఆస్తిక్యము, ఇక్కడ ఉండే ఆచారము, ఇక్కడ ఉండే ఆదరణ, స్వామి పట్ల ఉండే ఆసక్తి, స్వామివారికి ఉండే అనుగ్రహత బుద్ధి ఆంధ్రదేశం ప్రజల మధ్యలో అలా ఉంటే, అంటే అప్పట్లోనే స్వామివారు ఇక్కడికి 37లోనే ఈ కాకినాడ రావటం, ఇక్కడ సముద్ర స్నానం, సంగమ స్నానం చేయటం, 26/1/1937లో స్వామివారి కాకినాడకి రావటం, ఇలా ఆంధ్రదేశంతో స్వామివారికి ఉండే ప్రత్యేక అభిమానం, అనుగ్రహ విశేషం ఇక్కడ. ఇవన్నీ చూసి ఇంతవరకు తెలుగులో రాలేదే అంటే, ఏదైనా సరే సమయం అనుకూలించాలి. అది అంటే అంటే మీరు ఇక చాతుర్మాస్యం అనే విషయం 3 సంవత్సరంలో అనుకూలం అయిపోయింది, కానీ ఇది దేవుని స్వరం రావడానికి సమయం పట్టింది. అది కానీ ఈ సమయానికి ఈ చోటుకి ఇక్కడ రావాలని స్వామివారి దయ, అందుకని స్వామివారి అనుగ్రహ విశేషం ఇక్కడ ఉంది కనుక ఈ దేవుని స్వరం అనే ఈ ప్రత్యేక పుస్తక ఆవిష్కరణ ఈ చాతుర్మాస్యంలో రాబోయే నెల మంచి సభా ద్వారా, అంటే దీన్ని మంచి ఉత్సవంగా చేస్తూ ఈ గోశాల ప్రాంగణంలో దానిని ఆవిష్కరింపచేయాలని అది ఒక ఉద్దేశంతో అంటే అవకాశం బట్టి ఈ విశ్వరూప యాత్ర అంటే సీమోల్లంఘనం చాతుర్మాసానికి 3 రోజుల ముందు 7వ తారీఖు సెప్టెంబర్ 7 అనుకుంటున్నాము. అలాంటి దీంట్లో ఈ చాతుర్మాస పూర్తి లోపల ఆ రోజు ద్వాదశి రోజు ఇది ఇక్కడ చేయిస్తామని, దీని ద్వారా అంటే ఆంధ్రదేశ ప్రజానీకానికి ఇది ఒక శుభవార్త, ఒక అనుగ్రహ సందేశం. స్వామివారు ప్రజలందరూ సంతోషించే అవకాశం ఉంటుంది. అందుకని ఇది ప్రత్యేక ఉత్సవంగా అది చేసి, ఇది ఇక్కడ అంటే ఇన్ని రోజులుగా స్వామివారి గురించి, స్వామివారి యొక్క సందేశాల గురించి మీరు గ్రామ నగరంలో చేస్తున్న ప్రచారం అన్నీ కూడా ఒక ఆకాంక్షని కలిగిస్తుంది. స్వామివారు దర్శించాలి, స్వామివారి ప్రవచనం ఏం తెలుసుకోవాలి అని వాళ్ళు చాతక పక్షిలాగా వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ప్రశాంతత, వారందరికీ కూడా ఉత్సాహజనకంగా ఈ పుస్తక ఆవిష్కరణ అనేది త్వరలో జరగబోతుంది. ఈ అవకాశం ఈ కాకినాడ సత్సంగం ఈ సభ్యులందరికీ కూడా ఈ దీనికి చాతుర్మాసంలో ఒక గొప్ప కార్యక్రమంగా ఇది వస్తుంది. ఇది ఈ దేవుని స్వరం. దీని అందరూ కూడా ఆంధ్రదేశ భక్తులు
వాడుకుని తద్వారా స్వామివారి ఉద్దేశాన్ని తెలుసుకుని వారి అనుగ్రహం పొందే అవకాశాన్ని ఈ చాతుర్మాస్య సత్సంగం అంటే నెరవేరుస్తుంది. అంటే దీన్ని వీరందరికీ కూడా ఈ సదవకాశాన్ని వాడుకోవాలి. హిందూ ధర్మం ఛానల్ కూడా చాలా అదృష్టం చేసుకుంది స్వామి. ఎందుకంటే ఆంధ్రదేశంలో కొన్ని కోట్ల మంది కోరికండి ఈ వాయిస్ ఆఫ్ గాడ్ అన్నది తెలుగులో రావాలి అని. 7 వాల్యూమ్స్గా వచ్చింది. 7 వాల్యూమ్స్గాను ఈ తెలుగులో ఈ పుస్తకాలు వస్తే ఆ గ్రంథావిష్కరణ జరిగితే నేను అనుకుంటున్నాను స్వామి, ఎవరింట్లోనైనా పెళ్లి జరిగిన ఒక మేనమామ మేనల్లుడికో మేనకోడలకో ఇచ్చిన, ఓ అన్నదమ్ముడు శ్రావణ పౌర్ణమి నాడు అక్క చెల్లెలకి ఇచ్చిన, ఒక భర్త భార్యకి ఇచ్చిన, ఒక భార్య భర్తకి ఇచ్చిన, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇచ్చిన, ఎక్కడ ఏ ఉత్సవంలోనైనా సరే బహుశా ఈ పుస్తకాలే ఇక బహుమానంగా ఇవ్వబడతాయండి. పారితోషికం ఇదే. వాటిని ఇంగ్లీష్లో నేను చూశాను స్వామి. అసలు అవి మనిషిని చెక్కుతాయి. అది నా ఉద్దేశ్యంలో అయితే మహాస్వామి వారు మన ఎదురుగుండా అక్కడ కూర్చుని మాట్లాడితే ఎలా ఉంటుందో అట్లా ఉంటాయి. ఎంత అద్భుతమైన పుస్తకాలు స్వామి. మీరు ప్రేమతో గోశాలలో అరుగు మీద కూర్చుని మా అందరితో మాట్లాడుతున్నప్పుడు మేము ఎటువంటి అనుభూతి చెందుతామో ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అటువంటి అనుభూతి అండి. అంత గొప్ప గ్రంథావిష్కరణ సభ సెప్టెంబర్ 7వ తారీఖు సాయంకాలం 6 గంటలకి 5 గంటలకు ఉంటుందేమో ఈ గోశాల ప్రాంగణంలోనే జరగడం. నిజంగా ఇది బహుశా హిందూ ధర్మం ఛానల్ ద్వారా దీన్నే అందరికీ మేము ఆహ్వానం కింద కూడా చెప్పచ్చేమో స్వామి. అందరూ కూడా ఆ రోజున పాల్గొని నిజంగా ఇది ప్రజలకి సంస్కృతి మీద ఉన్నటువంటి ఆకాంక్ష, మంచిది దొరికితే డబ్బుకి వెనక్కి చూడరు అని. మొట్టమొదటి రోజు మీరు ఎన్ని ప్రతులు ఇక్కడ పెడతాయో అన్ని ప్రతులు 10 నిమిషాల్లో అయిపోవడం కాదు స్వామి, చదివి ప్రతి వాడు మహాస్వామి వారి యొక్క అడుగుజాడల్లో నడవాలి, అనుగ్రహ ప్రసాదంగా జీవించగలగాలండి. మీరు నిజంగా 24 గంటల్లో ప్రతిరోజు మేము చూసి ఆశ్చర్యపోతున్నాం. 20 గంటలు ఇలాగే మా అందరి మధ్యలో తిరుగుతూ కించిత్ ఎప్పుడు కోపం లేకుండా, నా బోటిగాడికి ప్రతిదానికి ఉద్రేకపడుతుంటాను, అటువంటిది మీరు ఇంత గొప్పగా ఇంత ప్రశాంతంగా మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తూ మాకు మళ్ళీ ఇంకో శంకరాచార్యుల వారి దర్శనమై మా అందరి మనసులో ఆనందంతో నిండిపోయి ఇప్పుడు మాకున్న బెంగంతా ఒక్కటే స్వామి. సుందరకాండలో హనుమంటారే, సీతమ్మకి ఇప్పుడు బెంగ లేదు, కానీ మీరు సీతమ్మ కోసం శోకిస్తున్నారని సీతమ్మ శోకిస్తోందంటారు. అట్లా మాకు కూడా బెంగ ఏమిటంటే ప్రత్యాయాంతిగతాః పునర్నదివసాః కాలో జగద్భక్షక. సెప్టెంబర్ 10వ తారీఖు వచ్చేస్తుంది. మీరు ఈ సీమోల్లంఘనం అన్న పేరుతో గోశాల నుంచి బయలుదేరిపోతే మేము ఈ గోశాల అరుగులు, మీరు కూర్చున్న ప్రదేశాలు, మీరు తిరుగాడడం, మీరు చంద్రమౌళీశ్వర ఆరాధన చేయడం, ఈ మధుర స్మృతులు పటిక బెల్లం తినేసిన నోరులా, ఏలక్కాయల పానకం తాగిన తిరుణుపులా తలుచుకుంటూ పరమానందంతో తరచు కాంచీపురం వచ్చి మీ దర్శనం చేసుకుని పాదధూళి తల మీద ధరించి తరిస్తాం స్వామి. నిజంగా మా కోసం ఇంత శ్రమ తీసుకుని మీరు తెలుసో తెలియకో నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నింటికి ఇంత ప్రేమతో జవాబులు ఇచ్చినందుకు అందరి పక్షాన నమస్కారం తెలుపుతున్నాను. అంటే ఇక్కడికి రావటం కారణమే ప్రేమ. అంతే, అది అనుక్షణం నిరూపింపబడింది. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షపం. హర హర శంకర, జయ జయ శంకర.